హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనం శ్రీరంగంకి ఎలా వెళ్ళాలో చెప్పేసాను, చూసేయండి. మీరు ఒకవేళ హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యే వాళ్ళైతే సికింద్రాబాద్ ఆర్ కాచిగూడ నుండి ఈ ట్రైన్స్ అయితే చెన్నై ఎగ్మోర్కి చేరుకుంటాయి. నేను చూపించే ఈ డీటెయిల్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకే అవసరం పడుతుంది. ట్రైన్ ఎక్కేసి డిన్నర్ చేసేసి అయితే పడుకున్నాము. ఇంకా మేము లేచేసరికి 7:30 అలా అయింది. నెక్స్ట్ 2 అవర్స్లో మనం చెన్నై ఎగ్మోర్ రీచ్ అవ్వబోతున్నాము. నైన్ 9:30 కల్లా చెన్నై ఎగ్మోర్ స్టేషన్లోనైతే దిగేసాము. ఇంకా ఇక్కడ నుండి మనం వెళ్ళాల్సింది శ్రీరంగంకి వెళ్ళే ట్రైన్స్ ఇవన్నీ. చెన్నై ఎగ్మోర్లో దిగగానే గురువాయూర్ ఎక్స్ప్రెస్ అయితే అవైలబుల్గా ఉండే. ఇంకా మేము టిఫిన్ చేసేసి వెంటనే గురువాయూర్ ఎక్స్ప్రెస్ ఎక్కేసాము. మోస్ట్లీ 3:50 వరకు మనం శ్రీరంగంకి చేరుకుంటాము. మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేంత వరకు కొన్ని గేమ్స్ అయితే ఆడుకుంటున్నాము. శ్రీరంగం అనేది కావేరి నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఉంటుంది. ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. బయటకు వెళ్ళాలంటే ఇలా సబ్వే నుండి వెళ్ళాల్సిందే. అలా వెళ్ళాక మనకు బయట ఐ లవ్ శ్రీరంగం అని కనిపిస్తుంది. ఇంకా దాని దగ్గరే ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. స్టేషన్ నుండి 2.5 కిలోమీటర్స్ దూరంలోనే యాత్రి నివాస్ అని కనిపిస్తుంది. అక్కడ స్టేస్ చాలా రీజనబుల్గా ఉంటాయని విన్నాము, కానీ అవైలబుల్గా ఉన్నాయో లేదో తెలియలేదు. సో ప్రీ బుకింగ్ చేసుకోవాలి అంట దీంట్లో స్టే దొరకాలి అంటే. యాత్రి నివాస్లో ఉండడానికి ఎవరికి కాంటాక్ట్ అవ్వాలో నంబర్ అండ్ డీటెయిల్స్ ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ స్టేస్కి ఏం కొరత లేదు. మీకు టెంపుల్ నుండి 50 to 100 మీటర్స్ దూరంలోనే ఫుల్ స్టేస్ కనిపిస్తాయి. కాకపోతే బ్యాచిలర్స్కి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ఇక్కడ స్టే దొరకడానికి. ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి హోటల్ ఆనందం అని కనిపించింది. అక్కడ వాష్రూమ్స్ అండ్ లాకర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి లాకర్లో బ్యాగ్ పెట్టేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ టెంపుల్ చుట్టూ ప్యారెట్స్ అయితే ఫుల్గా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ టెంపుల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఊర్లో టెంపుల్ ఉందా, టెంపుల్లో ఊరుందా అనేది మనకు అసలుకే అర్థం అవ్వదు. ఈ ఆలయం యొక్క ముఖద్వారమైన రాజగోపురం దాదాపు 13 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. గోపురం ఎత్తేమో 237 అడుగులుంది. గోపురంలో 11 అంతస్తులు ఉన్నాయి. ఈ దేవాలయం 156 ఎకరాల్లో ఉంది. ఇంకా 4116 మీటర్ల చుట్టుకొలతతో ఉంది. నాకు ఇప్పుడు అర్థమైంది ఇది చూశాక, ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా దీన్ని ఎందుకు పిలుస్తున్నారు అనేది. తమిళ నెల అయిన మార్గలి అంటే డిసెంబర్ నుండి జనవరి వరకు ఒక 21 days ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయంట. ఆ ఉత్సవాలకి 10 లక్షలకి పైగా జనాలు హాజరవుతారు. లోపలికి వెళ్ళాక రంగనాథ స్వామి టెంపుల్ ఒక్కటే లేదు, దాని చుట్టుపక్కల ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. మనం ఏ టైంలో దర్శనం చేసుకోవచ్చు అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు, చూసేయండి. ఈ టెంపుల్లో మోక్ష ద్వారం కూడా ఉంటుంది. మనం ఇక్కడ లోటస్ లా కనిపిస్తుంది కదా, దాంట్లో ఫింగర్స్ పెట్టి ద్వారంని చూడగలిగితే మోక్షం వస్తుందంట. ఆ ద్వారం ఓన్లీ ఇయర్లీ వన్స్ ఓపెన్ చేస్తారంట. ఈ టెంపుల్లో అన్ని గోపురాలు ఫుల్ కలర్ఫుల్ గా ఉంటాయి. ఒక్క గోపురం మాత్రం వైట్ కలర్ లో ఉంటుంది, అది వెల్లై అమ్మన్ గోపురం. సుల్తానులు నంపెరుమల్ ఐడల్ కోసం ఈ టెంపుల్ పైన దాడి చేశారు. అప్పుడు వెల్లై అనే దేవదాసి ఈ టెంపుల్ పైన దాడి చేసిన సోల్జర్ ని టెంపుల్ పై నుండి తోసేసి చంపేసింది. సో అది తట్టుకోలేక తను కూడా ఆ టెంపుల్ పై నుండే దూకేసింది. ఇంకా అలా తన పేరు మీదుగా ఈ గోపురంకి కలర్ ఏం వేయరు, ఓన్లీ వైట్ కలర్ వేస్తారు. ఇప్పుడు అర్థమైందా వెల్లై అమ్మన్ గోపురం అని చెప్పి ఈ గోపురానికి ఎందుకు పేరు వచ్చింది అనేది. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది 1000 stone పిల్లర్స్ మండపం. అండ్ ఈ పిల్లర్స్ పైన చూడండి ఎంత బాగా కార్వ్ చేశారో.
ఇక్కడున్న ఒక ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల గారి శరీరాన్ని భద్రపరిచారని నమ్ముతారు. ఆ శరీరానికి సంవత్సరంకి 1 లేదా 2 సార్లు తీసి చందనం ఇంకా కుంకుమ పువ్వుతోని పేస్ట్ చేసి పూత పూస్తారంట. మీరు కూడా ఒకవేళ రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్తూ ఉంటే మాత్రం ఇవన్నీ పక్కా చూడండి, అసలు ఏం మిస్ అవ్వకండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.